కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను జ్యుడిషియల్ కమిషన్ వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిల్లా, అన్నారం బ్యారేజీలను ఇవాళ రేపు ఆయన పరిశీలించనున్నారు. విచారణలో భాగంగా నేను హైదరాబాద్ చేరుకున్న పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుల సందర్శన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. ఈ నెలాఖరు వరకు కాళేశ్వరం అవినీతిపై పీసీ ఘోష్ నివేదిక ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20 వరకు ఆయన హైదరాబాద్లోనే ఉండి బ్యారేజీల నిర్మాణంలో భాగమైన వారందరినీ విచారించనున్నారు. మరోవైపు కాళేశ్వరం రిపేర్లపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. వర్షాకాలం వస్తుండటంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వీలైనంత త్వరగా రిపేర్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోనున్నారు. ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఉత్తమ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.